ఇప్పటికే దేశంలోని చాలా నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలతో ఈ మెట్రో రైళ్లను ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా మన దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున పరిగెత్తే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మెట్రో రైలు మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ఈ అండర్ వాటర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. హూగ్లీ నది కింద నిర్మించిన ఈ మెట్రో టన్నెల్ గుండా మెట్రో రైళ్లు దూసుకెళ్తాయి. అయితే నదిలో ఈ మెట్రో రైలు మార్గం ఎంత దూరం విస్తరించి ఉంది, నది కింద ఎన్ని మీటర్ల లోతులో దీనిని నిర్మించారు, దీనిలో ఎన్ని స్టేషన్లున్నాయి, ఒకవేళ మెట్రో రైలు మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటి వంటి విషయాలను ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హౌరా మైదాన్ ఎస్ప్లానెడ్ మెట్రో స్టేషన్లను కలుపుతూ 4.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ గ్రీన్ లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్లో ఒక భాగం. హౌరా మైదాన్ ఎస్ప్లానెడ్ మార్గంలో మొత్తం 3 స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్. ఇక కోల్కతా మెట్రోలో హౌరా మైదాన్ ఎస్ప్లానెడ్ మార్గం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక నది కింద నిర్మించిన అతిపెద్ద టన్నెల్. ఇక ఈ మార్గంలో ఉన్న హౌరా మెట్రో స్టేషన్ ను మన దేశంలోనే అత్యంత లోతులో నిర్మించిన మెట్రో స్టేషన్ గా రికార్డులోకి ఎక్కింది. దీని నీటి అడుగున 16 మీటర్ల లోతులో నిర్మించిన టన్నెల్ గుండా మెట్రో రైళ్లు పరిగెత్తనున్నాయి. ఇక ఈ హౌరా మైదాన్ ఎస్ప్లానెడ్ మెట్రో రైల్ మార్గం గురించి పలు విషయాలను కోల్కతా మెట్రో రైలు జీఎం ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. ఈ మార్గంలో నిత్యం దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెట్రో రైలు మార్గాన్ని బుధవారం ప్రారంభించనుండగా ఆ తర్వాతి రోజు అంటే మార్చి 7వ తేదీ నుంచి ప్రయాణికులను అనుమతిస్తామని కోల్కతా మెట్రో రైలు సిపిఆర్ఓ కౌశిక్ మిత్రా వెల్లడించారు. ఈ మెట్రో రైలు సేవలు మన దేశంలో తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. ఇది కోల్కతా నగరంలోనే ప్రారంభమయ్యాయి. 1984లోనే కోల్కతా మెట్రో రైల్ పట్టాలెక్కగా తాజాగా నది గర్భంలో అండర్ వాటర్ మెట్రో రైల్ పరుగులు పెట్టడంతో మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అందుబాటులోకి రానున్న కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో మార్గం మొత్తం 16.6 మీటర్ల లోతు కాగా ఇందులో 10.8 కిలోమీటర్ల భూగర్భంలోనే ఉంటుంది. అందులో 4.8 కిలోమీటర్ల హుగ్లీ నది కింద టన్నెల్లో ఉండగా మిగిలింది భూ ఉపరితలంపై ఉంటుంది. కాగా ఈ కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్లతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది గర్భంలో నిర్మించారు. 520 మీటర్ల పొడవున్న ఈ టన్నెల్ను మెట్రో రైలు 45 సెకండ్లలో దాటేస్తోంది. లండన్ ప్యారిస్ కారిడార్లోని యూరోస్టార్ సర్వీస్ లాగా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో రైలు ద్వారా హౌరా, కోల్కతా జంట నగరాలకు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మార్గం మొత్తంలో 6 స్టేషన్లుండగా 3 స్టేషన్లు నీటి అడుగున, మరో 3 స్టేషన్లు భూమిపై ఉండనున్నాయి. ఈ కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్కు 2009 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మాణం మాత్రం 2017లో ప్రారంభమైంది. అంతేకాదు ఈ మెట్రో రైల్ కారిడార్ పరిధిలో 6 స్టేషన్లను కలిగి ఉంటుంది. అయితే 3ంటిని నది గర్భంలోనే కట్టారు. ప్రయాణికులు నది గర్భం లోపలికి బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా దీనిని నిర్మించారు. అయితే ఈ మధ్య పలుసార్లు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అలా అయితే ఏం చేయాలి మరి అనే అనుమానం కలగొచ్చు.
ఒకవేళ మెట్రో రైలులో సమస్య తలెత్తితే నది గర్భంలో ఆగిపోయిన భయాందోళన అవసరం లేదు. పక్కనే నిర్మించేందుకు నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. జపాన్లోని సికెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్ వాటర్ రైల్వే టన్నెల్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.